హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. స్టార్ట్ చేద్దాం. 2, 1. హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేసుకోండి. మీ కళ్ళు మీద పెట్టుకో. ఆ ఎనర్జీని మీ శరీరం అంతా పాసన చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎన్ని ఎనర్జీలు చూస్తూ నవ్వుతూ సంతోషం కలుగుతారు. ప్రశాంతి గారు ఆడియో మ్యూట్ చేసి అన్మ్యూట్ చేసి ఇయర్ఫోన్స్ తీసి చెప్పండి, గట్టిగా చెప్పండి. వినిపిస్తుందా సార్? కొద్ది గట్టిగా చెప్పండి, వినపడుతుంది. గుడ్ ఈవినింగ్. హ్యాపీ మనీ మార్నింగ్ చెప్పండి. బాగుంది సార్ మెడిటేషన్. మీ కోరిక రాసుకున్నారా? అది నెరవేరినట్టు ఊహించుకున్నారా? అలాగే చూస్తాను. ఓకే, నాకు 10 ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. మీరు దానికోసం మీరు టెన్షన్ పడే పని లేదండి. నేను మెసేజ్ పెట్టారు కదా, అయిపోతుంది. చాలా ఈజీగా అవుతుంది. నేను చేస్తాను. మీరు ఫోన్ చేయండి, మాట్లాడు. ఓకే. విజయలక్ష్మి గారు హ్యాపీ మనీ మార్నింగ్ అండి. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. సార్ ఇవాళ పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు అంతా ప్రశాంతంగా ఉందండి. ఓకే ఓంకారం చేసేటప్పుడు కూడా చాలా పీస్ఫుల్ గా అంతా బాడీ అంతా తేలిగ్గా గాల్లో తేలుతున్నట్టు ఉందండి. తేరండి. పారాషూట్ లో కూడా చాలా ఎంజాయ్ చేసామండి. అందరం సెల్ఫీలు దిగాము. బాగుంది అది కూడా. మనీ కౌంటింగ్ కూడా బాగుందండి. అది మామూలుగా గురువు గారికి 10%, బాబా గారికి 10%. చెప్పలేదు. చెప్పండి. గోజాలకు ఇచ్చానండి. వచ్చేసి వాళ్ళ షాపింగ్ క్రిస్మస్, జనవరి 1 సంక్రాంతికి మా డిపార్ట్మెంట్ స్టోర్ లో ఆఫర్స్ పెట్టామండి. వెరీ గుడ్. దానికి కావాల్సిన స్టాక్ మొత్తం షాపింగ్ చేసి మొత్తం ఫుల్ గా స్టాక్ పెట్టామండి. ఎంప్లాయీస్ అవసరం అవుతారని 2 ఎక్స్ట్రా తీసుకున్నాము. వెరీ గుడ్. ఇప్పటి నుంచే చాలా కొంచెం బిజీగానే ఉంటుందండి షాపు. సాయంత్రానికి కౌంటింగ్ చేసుకుంటున్నాం క్యాష్. మా వారు నేను ఇద్దరు బండిల్స్ వేసుకుంటున్నామండి. అంతా చాలా హ్యాపీగా ఉందండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సార్. నేను పొద్దున్న ఏదైతే అనుకున్నానో అలా మీరు అక్కడికే తీసుకెళ్ళారు. రియల్ గా జరగాలి అని అనుకున్నాను. మార్నింగ్ రియల్ గా అయిపోయింది సార్. చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయర్ పొజిషన్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ మ్యాగ్నెట్ లాగా అయిపోతుంది సార్. అసలు విడిదేయడానికే కావట్లేదు నాకు. వెరీ గుడ్. ఎనీ టైం ప్రేయర్ పొజిషన్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఓంకారం చెప్పేటప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా వైబ్రేట్. ఈ రోజు అయితే రైట్ లెగ్ ను రైట్ హ్యాండ్ ఫింగర్స్ ను వైబ్రేట్ ఇలాగా షేక్ అయింది సార్. నాకైతే ఫస్ట్ కాల్ షేక్ అయింది, తర్వాత లాస్ట్ 2 minutes లో కాల్ షేక్ అయింది, తర్వాత నెక్స్ట్ ఇంకా కొంతసేపు మౌనంగా అన్నప్పుడు ఇంకా చెయ్యి అలాగా కదిలింది సార్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వైబ్రేషన్ చాలా బాగుంది. డివైన్ లైట్ అయితే ఎన్నిసార్లు అట్లా కళ్ళ ముందే ఇక్కడ నా ముందే తిరుగుతుంది అన్నట్టు కనిపించింది సార్. నాకైతే నా ఒంటి పైన ఇలాగే నా ముందే ఉంది అన్నట్టు ఫుల్ వైట్ గా కనిపించింది సార్. ఈరోజు అయితే చాలా హ్యాపీ అయింది సార్. ఈరోజు చాలా చాలా హ్యాపీగా అయింది. తర్వాత యాన్సిస్టర్స్ పువ్వులు వేస్తారు అన్నప్పుడు నాకు ఫస్ట్ మీరు చెప్పక ముందే వాళ్ళు ఒక
ఏదో సమ్ దాంట్లో వచ్చి పైనుంచి చూపిస్తున్నారు, ఆశీర్వాదం ఇస్తున్నారు అన్నప్పుడు మీరు కరెక్ట్ అదే విజన్ చెప్పారు. కరెక్ట్ అలాగే వచ్చింది సార్ నాకు. నేను ఫస్ట్ అలాగ అనుకున్నాను. తర్వాత మీరు కంటిన్యూ చేశారు దాన్ని. పైనుంచి వచ్చి ఇలాగ ఆశీర్వాదం ఇస్తారు అన్నప్పుడు కరెక్ట్ మీరు అలాగే వాళ్ళు ఒకదంతా ఒక బాక్స్ టైప్‌లో అక్కడ నిల్చుకొని వాళ్ళు పైనుంచి చూస్తున్నారు. నేను వాళ్ళని బ్లెస్సింగ్ అడుగుతున్నాను. మీరు చెప్పారు కరెక్ట్ అలాగే వచ్చింది సార్. అది కూడా కరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్. నేను అసలు ఎలా ఊహించుకుంటున్నానో మీరు అలా చెప్తూ ఉన్నారు సార్. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మేమంతా ఒకే ప్రేయర్ పొజిషన్‌లో ఉన్నాం అందరం అనిపించింది సార్ నాకైతే. తర్వాత ఎందుకంటే పారాషూట్ ఎందుకు ఆలోచన చేశానంటే పొద్దున్న నిన్న వాటర్ ఫాల్స్‌కెళ్ళాను. ఈరోజు పారాషూట్ ఖచ్చితంగా 2025లో ఖచ్చితంగా ఎక్కాలి అనుకున్నాను. ఎక్కుతారండి తదాస్తు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఎక్కాలి శిల్ప నువ్వు పారాషూట్ ఎక్కాలి, ఎంజాయ్ చేయాలి. రియల్‌గా ఎంజాయ్ చేయాలనుకున్నాను. అలాగే వచ్చింది. తర్వాత ఈ నాకు ఇది సారీ చెప్పేవాళ్ళు ఈరోజు ఎందుకో కొంచెం థాట్ వచ్చింది సార్ పొద్దున్న నాకు. నాకు హ్మ్. నాకు నన్ను తిట్టిన వాళ్ళు కొంచెం ఎందుకో వచ్చింది నాకు. తిట్టిన వాళ్ళు హ్మ్. కాదు, నాకు వాళ్ళతో ఏదో నాట్ ఫీలింగ్ అలాగొచ్చింది. నేను వాళ్ళని లెట్ గో చేసేసాను ఈరోజు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు. ఫస్ట్ వెళ్ళిపోని అని నాకు లెట్ గో చేసేసాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత ఈరోజు షాపింగ్ అయితే నేను ఊహించుకోకున్నట్టు నేను ఈరోజు జీన్స్ ప్యాంట్ విత్ టాప్ కొన్నాను. వెరీ గుడ్. మా పిల్లలకి అందరికి డ్రెస్ తీసుకున్నాను. న్యూ ఇయర్‌కి జీన్స్ ప్యాంట్ టాప్ విత్ షూ. దానికి తగ్గట్టు షూ తీసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు. అసలు ఈరోజు ఎందుకో ఆ థాట్ వచ్చింది సార్. నేను దానిపైన దానిపైన కేర్ చేయను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదని నేను దాన్ని కేర్ చేయను. ఈరోజు ఎందుకొచ్చిందో తెలీదు. నాకు జరిగిపోవాలి అదంతే. ఎప్పటినుంచో కోరిక ఉందంటే అది ఈరోజు బయటపడింది. హ్యాపీ కొనుక్కొని వేసుకోండి. చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఈరోజు 10% కంపల్సరీ గురువుగారికి 10% నేనెప్పుడు శివుని టెంపుల్ అనుకుంటాను కదా! ఆయనకి అక్కడికి ఫస్ట్ వీళ్ళిద్దరికి ఇచ్చిన తర్వాత నా షాపింగ్ మొదలైంది. తర్వాత ఇంకొకటి చెప్పాలి సార్ నేను. గోల్డ్ వేసుకున్నాను కదా! ఇక్కడ చైన్ కనిపిస్తుంది. అప్పుడు 50,000కి బ్యాంక్‌లో పెట్టాను. మీరన్నట్టు విజువలైజేషన్ చేసుకోండి అంటా ఉంటారు కదా! రియల్‌గా విజువలైజేషన్ చేసిన తర్వాతనే నేను దాన్ని రిలీజ్ చేయించుకోను 50,000కి. రిలీజ్ 50,000 చేశారా? విత్ చేసేసాను. వెరీ గుడ్. మన ఐడియాలు చూపించాలి కదా! 50,000 కంగ్రాట్స్. కాఫీ తాగేటప్పుడు ఒక కాఫీ తాగుతా ఉంటాను సార్. కాఫీ పైన పెట్టి విజువలైజేషన్ చేస్తున్నాను. నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి సిప్ చేస్తూ అలా విజువలైజేషన్ అది రియల్‌గా అయిపోయింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు ఎందుకో నాకు ఆ థాట్ వచ్చింది చెప్పాలి గురువుగారికి అని చెప్పాను సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక మీదట కూడా ఇలాగే విజువలైజేషన్ చేసుకోవాలని కాన్ఫిడెన్స్‌గా నమ్ముతున్నాను సార్ నేనైతే. నాకు చాలా హ్యాపీ ఖచ్చితంగా సార్. వచ్చేస్తాయండి. మిగిలినవి కూడా వచ్చేస్తాయి. అలా విజువలైజ్ చేసుకోండి. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. థ్యాంక్ యూ. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. ఈరోజు ఇది ఓంకారంలో ఎందుకో సార్ ఇది మొన్న అటు మేడారం వెళ్ళినప్పుడు అదే కార్ కింద అది పాము పడ్డదని చెప్పాను కదా సార్. ఇంకా అది అవునండి. కనిపించింది సార్ ఈరోజు. ఆ కర్మ మీకు క్లీన్ అయిందండి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సార్. యాక్చువల్‌గా ఆ రోజు కారు ప్రమాదం జరగాలి. బట్ ఆ కార్‌లో మీరు ఉండడం వల్ల, మీరు హీలింగ్ క్లాస్‌లో ఉండడం వల్ల, మీ లక్క వాళ్ళందరూ సేవ్ అయ్యారు. మీకేం కాలేదు, పాము పోయింది. పాము మీద పోయిందంటారా? అంతే అలా పోయిందండి. ఎందుకంటే మనకు చాలా మంది ఇళ్లలో ఎక్వేరియం పెంచుతామండి. ఎక్వేరియం చేపలు వేస్తాం. అవి ఎందుకు చచ్చిపోతాయి? మన అందం కోసం పెడతాం. కానీ అది అసలు మీనింగ్ అది కాదండి. మనకున్న గోల దాంతో అవి చచ్చిపోతాయి. అది అబ్జర్వ్ చేయండి. ఓకే. ఓకే. ఇంట్లో ఉత్తరం ప్లేస్‌లో అక్వేరియం పెంచండి. అక్వేరియం పెట్టిన చేపలు వేయండి. ఆ చేపలు సావకుండా బతికుంటే మీకు లక్కొచ్చి మనీ వస్తది. ఉత్తరం అనేది కుబేర స్థానం. లక్ష్మీదేవికి సంబంధించింది. కాబట్టి మనీ ఫ్లో వస్తది. కానీ వేసిన చేపలు చచ్చిపోతుంటాయి. మళ్ళీ మీరు మార్చాలి. మళ్ళీ చచ్చిపోతుంటాయి. మళ్ళీ అలా మార్చుండాలి. ఎప్పుడైతే చేపలు రాకుండా ఉంటాయో అప్పటి నుంచి మీకు మనీ ఫ్లో స్టార్ట్ అవుతది. మీకు కానీ, మీ ఇంట్లో వాళ్ళకి కానీ, మీ పిల్లలకి కానీ గోలుంటే అవి చచ్చిపోతుంటాయి.
చాలా మంది ఇళ్లలో కోళ్ళు పెంచుతారు. ఇప్పుడు పెంచడం మానేశారు. ఒకప్పుడు పెంచేవారండి. అవి చచ్చిపోతుంటాయి. సడన్గా చచ్చిపోతుంటాయి. ఇంట్లో యజమానికి కానీ ఇంట్లో ఫ్యామిలీ సరగా సరే ఇబ్బందులు ఉంటే అవి చనిపోతుంటాయండి అవి. ఇప్పుడు ఎవరు పెంచట్లే కదా. ఇంటికి దిష్టి నమ్మకాలు కట్టట్లేదు. మేము కూడా పెంచాం సార్. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొత్తగూడెంలో వేరే దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు పెంచాము. కుదరదు కాబట్టి ఆవులు పెంచడం, కోళ్ళు పెంచడం కూడా కుదరదు కాబట్టి ఒక చిన్న అక్వేరియం ఇంట్లో పెట్టుకోండి. ఓకే సార్. పెద్దది అవసరం లేదు. పెద్ద ఫౌంటైన్ అవసరం లేదు. చిన్న బౌల్ అదే ఇంత దొరుకుద్ది కదా సార్. ఇంత చిన్న 7 చేపలు వేయండి. 7 వేయాలా సార్? ఓకే ఓకే. 7 బ్లాక్ కలర్ వేయండి. బ్లాక్. 8ది గోల్డ్ కలర్ వేయండి. టోటల్ 8 వేయండి. అందులో 7 ఏమో బ్లాక్ కలర్, ఒకటి గోల్డ్ కలర్ వేయండి. ఓకే పెంచండి చేపలు. ఎలా వస్తా చూడండి మార్పు. సార్ మీరు చెప్పారు కదా, చేస్తాం. అయితే తర్వాత అది అయిపోయిన తర్వాత 2 నాగంపాములు కనిపించాయి సార్. 2 మామూలు ఓకే. ఇట్లా కనిపించి వెళ్ళిపోయాయి. అంటే కాటేయడానికి వస్తున్నట్టు గాని ఏం లేదు. ఇట్లా కనిపించి ఇది అయిపోయిన తర్వాత ఇట్లా కనిపించి వెళ్ళిపోయాయి. ఆ మనసులో తర్వాత సార్ మనసులో ఫీలింగ్ ఉందా? ఫీలింగ్ పోయిందండి. అయ్యో చచ్చిపోయిందని బాధ ఉంది సార్. బాధ మీకు పోయింది. అదే సార్. సింపుల్ గా అది అయిన మంగళవారం తర్వాత కూడా నేను తర్వాత మనకి ఇది చంద్రుడు ఇట్లా కనిపించి సార్, ఇట్లా చంద్రుడు ఇట్లా కనిపించేసి శివలింగం లెక్క వచ్చేసింది సార్. పాలరాతి శివలింగం లెక్క కనిపించింది ఇవాళ ఓంకారంలో. అయితే మన అదే మా తల్లిదండ్రులకి ఫర్గివ్‌నెస్ చెప్పుకున్నప్పుడు మా అమ్మ నాన్న కనిపించారు సార్. ఇవాళ ఎప్పుడూ కనిపించలేదు నాకు ఇన్ని రోజులుగా. వెరీ గుడ్ అండి. వాళ్ళ బ్లెస్సింగ్ మీకు వచ్చింది. సార్ చాలా హ్యాపీ అనిపించింది ఇవాళ. చాలా బాగుంది సార్. పారాషూట్ కి వెళ్ళేటప్పుడు కూడా పైకి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీ అనిపించింది సార్. మన అందరం కలిసి వెళ్ళాం కదా. సెల్ఫీలు తీసుకున్నామంట. చాలా హ్యాపీ అనిపించింది సార్. అందరం కలిసి వెళ్ళటమే హ్యాపీ. చాలా మంచిగా అనిపించింది. అక్కడ మనం చీటీ వేసేసాం కదా సార్. అది ఇంకా పైకి పోతుంటే కూడా చాలా హ్యాపీ అనిపించింది సార్ దాన్ని చూస్తా ఉంటే. ఆ తర్వాత ఇక మనీ కౌంటింగ్ మంచిగానే అయింది సార్. మామూలుగా చారిటీకి, గోశాలకి, సార్‌కి మామూలుగా అవి వెళ్తూనే ఉంటాయి సార్. అయితే మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు కదా సార్. మా ఫ్రెండ్ వాళ్ళని తీసుకొని అదే మేడారం వెళ్ళాం సార్. వాళ్ళు చూడలేదంటే తీసుకొని వెళ్ళాము. మేడారం వెళ్ళి చూసుకొని వచ్చాం సార్. చూసుకొని వచ్చేటప్పుడు అక్కడ మధ్యలో వాటర్ ఫాల్స్ ఉంటే వాటర్ ఫాల్స్‌లో మస్తు ఎంజాయ్ చేశాం సార్ అందరం. పిల్లలు మేము అందరం ఎంజాయ్ చేసాం అక్కడ. వాటర్ ఫాల్స్‌లో ఎంజాయ్ చేసి అక్కడ పక్కనే స్టాల్ ఉంటే మంచిగా కాఫీ తాగాం సార్. ఇగ ఎంజాయ్ చేసి అసలు మస్తు అంటే మస్తు సార్. చిన్న పిల్లల లెక్క అయిపోయినాం సార్ ఇగ. అసలు మస్తు ఎంజాయ్ చేసినాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు పోసుకుంటూ అసలు అది తలుచుకుంటేనే అసలు ఒళ్ళు పులకరించిపోతుంది సార్ అది. వెరీ అయితే గుడ్. బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత కాఫీ తాగాము. పిల్లలేమో జావ తాగారు సార్ వేడి వేడిగా. తాగేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని మామూలుగా మా ఫార్మ్ హౌస్‌కి వచ్చేసాం సార్. ఫార్మ్ హౌస్‌కి వచ్చిన తర్వాత ఇక మేము రెస్ట్ తీసుకుంటున్నాం. మా వంటలక్క చేసిందనమాట. ఏంటి దద్దో దద్దోజనం ఒకటి చేసిందను, పొంగల్ చేసింది సార్. ఇంకా కూరలు అవేమి చక్కెర పొంగల్. ఉండట్లేదు. మనం అలసిపోయాం కదా అనేసి చక్కెర పొంగలను, దద్దోజనం చేసింది సార్. అవి తినేసాము. తినేసి కొంతసేపు పడుకొని ఈవినింగ్ పార్క్‌కెళ్ళాం సార్. పార్క్‌కెళ్ళొచ్చినప్పుడు ఈమె రాలేదు. ఇంటి దగ్గరే ఈమె నేను చేస్తాలే మిర్చిను, బోండా, పెరుగు వడ అవన్నీ తయారు చేస్తా మీరొచ్చేసరికి నేను రాను ఆమె రాలేదు. మేమైతే వెళ్ళాం. మేమెళ్ళాం. మస్తు ఎంజాయ్ చేసొచ్చాం సార్ పార్క్‌లో. వాళ్ళు ఉయ్యాల అవన్నీ ఊపుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేశారు. మేమేమో గడ్డి మీద నడుచుకుంటూ మాట్లాడుకుంటూ మేమున్నాము. ఆ తర్వాత వచ్చాం సార్. ఫార్మ్ హౌస్‌కొచ్చాము. వచ్చిన తర్వాత ఇవి తినేసాం. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు. నాకు పెరుగు కూడా ఇష్టం సార్. నేను అవి తిన్నాను. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తినేసాం. పడుకున్నాం సార్. ఇవాళైతే చాలా హ్యాపీ. ముక్కోటి దేవతలకు గూడా దేవతలు గూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తుందంటే అప్పుడు గూడా పైనుండి ఇట్లా చేతులు కనిపించాయి సార్ ఆశీర్వదిస్తున్నట్టు. వెరీ గుడ్. ఇవాళ మార్నింగ్ గూడా 3-3:30 లోపల నాకు మెలుకువ వచ్చింది సార్. మెలుకువ రాగానే నేను మొన్న చెప్పాను కదా సార్. ఇది సెంటు వాసన సార్ అసలు. అసలు ఎట్నుండి వస్తుందో తెలియట్లేదు. అంటే స్ప్రే గాదు సెంటు వాసన. అది వెరీ గుడ్. అసలు నాకు అనుమానం వచ్చినారు. అసలు నిజంగానా? కాదా? అని మళ్ళా కళ్ళు మూసుకొని మళ్ళా పీలిస్తే అట్లా 3 టైమ్స్ చేశాం సార్.
3 టైమ్స్ కూడా సెంటు వాసనే. తర్వాత లేసి కూర్చున్న తర్వాత ఏం లేదు సార్ ఇక. అసలు భలే వండర్ అనిపించింది సార్ ఇవాళ మార్నింగ్. అట్లా అనిపించింది. నేను పడుకోలే, లేసి మామూలుగా మెడిటేషన్ అవన్నీ చేసుకున్నాను సార్. విజువలేషన్ అవన్నీ చేసుకొని ఇంకా మామూలుగా కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాను. అట్లా వచ్చింది సార్ ఈరోజు. చాలా హ్యాపీ అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. ఇవాళ షాపింగ్ ఏం లేదు. ఇదే సరిపోయింది సార్. మొత్తం వాటర్ ఫాల్స్ అవే ఎంజాయ్ చేయటం అవే సరిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. గుడ్ అండి. కొందరికి సెషన్‌లో వస్తుంది. కొందరికి సెషన్ అయిన తర్వాత వస్తుంది. కానీ వస్తుంది కదా ఖచ్చితంగా. అవును సార్. నేను అనుకునే అయితే అన్ని జరుగుతున్నాయి సార్. యాక్చువల్‌గా అన్నీ నేను జరుగుతాయి. యూట్యూబ్‌లో గూడా అనుకున్నా సార్. అంటే ఇప్పుడు గాదు ఇది అనుకున్నది. 5, 6 మంత్స్ కింద అనుకున్నా నేను మామూలుగా. ఏమనుకున్నారు? దాంట్లో అంటే క్లాసెస్ చెప్తున్నట్టు దాంట్లో రావాలని అట్లా అనుకున్నా సార్. వెరీ ఈ క్లాసెస్ మనకు జరిగేటివి గూడా దాంట్లో రావాలి. అసలు నేను కనపడాలా. అసలు ఎట్లా వీళ్ళందరూ వస్తున్నారో అప్పుడు కొత్తగా సార్ కొంచెం అట్లా ఉండేది సార్ బాగా. అయితే ఇప్పుడు కనిపిస్తున్నాం గదా సార్ దాంట్లో. అంటే అంటే మనం డైరెక్ట్‌గా అనుకునే కనిపిస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్‌గా అనిపిస్తున్నాం. అంటే మనం అనుకునేయి డెఫినిట్‌గా జరుగుతాయి. అంటే కొన్ని జరుగుతాయి. రోజులు, నెలలు పట్టొచ్చు గానీ జరుగుతాయి సార్. ఈ కోరిక మటుకు నాకు చాలా ఉండే సార్. ఈ కోరిక తీరింది సార్. ఇప్పుడు మీరందరూ కూడా యూట్యూబ్‌లో సెలబ్రిటీస్ అయిపోయారండి. అవును సార్. మీరు అదొకటి గాని, గూడా. శిల్ప గారు, సంగీత గారు, మాధవ్ గారు అందరూ కూడా. అది మీరు చేయబట్టే సార్ కొంచెం. ఇది మాత్రం మీరే సార్ క్రెడిట్, మాదేం లేదు సార్. అదే. మీ అదే అంటున్నాను నేను ఆశీర్వాదమే. గూడా. థ్యాంక్ యూ. మనం ఎక్కడెక్కడో ఇప్పుడు ఏ ఊర్లలో ఉన్నాం సార్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవును. ఊర్లలో అంత దూరం ఉన్నాము. కానీ అంత దగ్గరగా ఉన్నట్టు అందరూ ఒకే మనం చోట. లో కలుస్తున్నాం గదా! ఈ సెషన్‌లో కలుస్తున్నాం. దగ్గర పక్కపక్కనే ఉన్నట్టు మనం మాట్లాడుకున్నట్టు కలుస్తున్నాం గదా! చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. వెరీ గుడ్ అండి. ఇప్పుడు మీరు కింద ఉంటారు. యాంగ్‌జస్టర్స్ పైన ఉంటారు. మీరు కింద ఉంటారు. ముక్కుడు జాతరలు పైన ఉంటారు. మీరు హార్ట్‌ఫుల్‌గా ఫీల్ అయితే మీకు చాలా ఈజీగా మీకు విజన్ కనిపిస్తుంది. ఎంత హార్ట్‌ఫుల్ ఫీల్ అయితే అంత మీకు ఈ విజన్ కనిపిస్తుంది. యాంగ్‌జస్టర్ హీలింగ్ చేసినప్పుడు మీరు ఫుల్ హార్ట్‌ఫుల్‌గా మైండ్ మొత్తం అక్కడ పెడితే వాళ్ళు మీకు కనిపించడం కాదు. వాళ్ళ చేతులు మీ తల మీద పడతాయి అలాగా. ఓకే సార్. అబ్జర్వ్ చేయండి. హీలింగ్ అంటే ఫీలింగ్. మీరెంత హ్యాపీ ఫీల్ అయితే అంత ఫాస్ట్‌గా మీకు రిజల్ట్ వచ్చేస్తది. దీనికోసం పెద్ద కష్టపడే పని లేదు. రావడం, కళ్ళు మూసి కూర్చోవడం. అంతే. అవును జస్ట్ సార్. సింపుల్. ఈరోజు కొంచెం డిస్టర్బ్ అయ్యా సార్. అది పాము కనిపించేసరికి కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. మామూలుగా ఇదంతా ఇట్లా మామూలుగా పెయిన్ వస్తూనే ఉంది గానీ, నాకు డిస్టర్బ్ అనిపించింది సార్. ఒక్కసారి ఇట్లా ఒళ్ళు జలదరించింది లేదు నాకు. పర్వాలేదండి. అది పోయింది. అదే జనరల్‌గా సార్. మీ మనసులో బాధ ఉంది. అప్పటి నుంచి ఉంది. ఆ రోజు చెప్పారు గానీ మనసులో బాధ ఉంది. ఆ అవును బాధ ఈ సార్. రోజుతో పోయింది. హ్మ్. ఏదైనా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో అభిషేకం చేయించండి సర్పాలకి సరిపోద్ది. ఓకే సార్. ఓకేనండి. మంగళవారం ఓకే సార్. సర్ప అభిషేకం చేయండి. అది కూడా పోద్దండి. మనం హీలింగ్‌లో కర్మ క్లీనింగ్ చేస్తున్నాం. ఎమోషన్ క్లీనింగ్ చేస్తున్నాం. యాంగ్స్ క్లీనింగ్ చేస్తున్నాం. సో, మీ కర్మలు క్లియర్ అయిపోతాయి. ఎప్పుడైతే మీకు క్లియర్ అయిపోయినాయో మీరు ఆటోమేటిక్ సక్సెస్ అయిపోతారు. ఓకే సార్. ఇప్పటివరకు వేరు, ఇప్పుడు మెథడ్ వేరండి. మనకన్ని బ్లెస్సింగ్స్ కావాలి మనకి. ఎంత అవును. ఎక్కువ మంది మనకు బ్లెస్సింగ్ ఇస్తే అంత ఫాస్ట్ మనం సక్సెస్ అయిపోతాం. అవును సార్. ఆటోమేటిక్ వస్తున్నాయి కదా! మీ డైలీ బ్లెస్సింగ్స్ వస్తున్నాయి కదా! వస్తున్నాయి సార్. మరి ఇంకే హ్యాపీగా ఉండండి. ధీమాగా ఉండండి. సక్సెస్ అవుతారు. తిరగలేదు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీరున్నందుకు మాకెందుకు సార్ చెప్పండి థ్యాంక్ యూ. ఇంకా బెంగ. థాంక్ యూ. సంగీత గారు. హ్యాపీ మండే మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. నాకు ఈరోజు ఒక పారాషూట్ ఎక్కింది అదొకటే గుర్తుంది సార్. మధ్య మధ్యలో వాచేస్తే అసలు ఏం గుర్తు లేవు. అసలు ఏం లేదు. మొత్తం దూది కదా, గాలిలో లైట్ ఫిట్ ఎట్లా ఎగురుతుందో నేను అట్లా ఫీల్ అయిపోయాను. వెరీ గుడ్ అండి. ఎట్లా అంటే ఇప్పుడు మీరు అన్నారు చూడండి, పైన నుంచి దేవతలు ఇట్లా అనేసి ఒకసారి అసలు నాకు అవి తర్వాత గుర్తొస్తాయి. మీకు ఎప్పుడప్పుడు గుర్తు రావు కానీ తర్వాత ఏదైనా పని చేసినప్పుడు ఏదైనా గుర్తొస్తాయి. అప్పుడు అదే రాసుకోండి. ఉన్నది నెక్స్ట్ డే నాకు. చెప్పండి. నాకు అది ఎట్లా అంటే ఒకసారి అయితే ఇట్లా మీరు అన్నారు కదా దేవతలు అనేసి, ఒకసారి మా నాన్న, ఒకసారి మీరు, ఒకసారి దేవుళ్ళు. నాకు అది అర్థమైపోయింది ఇక్కడ నాకు ఇట్లా హెయిర్స్ కు టచ్ అవ్వడం. మొత్తం పాజిటివ్ ఉంది సార్.
ఏం లేదు. మీ దయ వలన అయితే అంత హ్యాపీ ఉంది. అంత థ్యాంక్ యూ. నార్మల్ ఉంది. అంత కూల్ ఉంది. ఈ రోజు ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు మీరు లాస్ట్ మూమెంట్ లో కళ్ళదేసి చూడమన్నారు చూడండి చేతులు చూసుకుంటప్పుడు. నాకు ఆ చేతులు చూసుకుంటప్పుడు నాకు యాజ్ ఈజ్ నాకు అన్ని నాకు చేతిలో కనిపించినాయి. ఆ స్క్రీన్ మీద ఎట్లయితే కనిపిస్తుందో నాకు ఆ చేతులలో కనిపించినాయి అది. వెరీ గుడ్. యాక్చువల్‌గా ఉదయం ఇప్పుడు నిద్ర లేచినెంటనే బ్రదర్స్ ఈ బెడ్ రోజు. మీద యాక్చువల్‌గా ఉదయం నిద్ర లేచినెంటనే బెడ్ మీద దీని చేతులు చూసుకొని లేస్తామండి. అవును సార్. హ్మ్. కరాగ్రే వస్తాయి లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరములు సీతా గౌరి, ప్రభాతే కరదర్శనం. అంటే ముగ్గురు లక్ష్మి మన హ్మ్. ఇంట్లో ఉంటారని చెప్పి. అవి మన హీరోయిన్ రియలైజ్ చేస్తున్నాం. ఆటోమేటిక్‌గా మనకు అన్నీ వస్తాయి. అంతే అంతే. అంత హ్యాపీ సార్. మీరు హార్ట్‌ఫుల్‌గా ఫీల్ అంత అయితే కూల్. ఖచ్చితంగా నా చెయ్యి మీకు పడతది. మీకు ఆ ఫీల్ వస్తది. ఎక్కడ ఉంటారు మీరు అక్కడ ఉంటారు. కానీ హ్మ్. నిజంగా వచ్చి మీ చెయ్యి నెత్తి మీద ఎలా ఉంటదో ఆ ఫీల్ మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అంతే అంతే. ఫీల్ అవ్వండి. రిజల్ట్ వస్తది. సార్ ఇంకోటి సార్. ఇంకొకటి ఏంటి మేము అంటే సార్ నాకు నార్మల్ గా మనం ఇట్లా వర్క్ చేస్తా ఉంటాం కదా. చెప్పండి. వర్క్ చేస్తా ఉంటాం కదా. చెప్పండి వర్క్ సార్. చేస్తా ఉంటే ఆటోమేటిక్ గా నాకు విజువలైజేషన్ అనేది నాకు అర్థమవుతుంది అది. ఇప్పుడు పని చేస్తున్నా. అది నాకు అది ఇటు పని చేసుకుంటూనే నాకు అట్లా కనిపించినట్టు ఆ ఫీల్ వస్తది. వెరీ గుడ్ అండి. డేలో కూడా ఓన్లీ ఇప్పుడు మేము మార్నింగ్ సెషన్ లోనే కాకుండా నార్మల్ గా ఉంటాయి కదా. నార్మల్ గా ఉన్నప్పుడు కూడా నాకు ఆ ఫీలింగ్స్ అనేది వస్తది. ఏదన్నా టీవీ చూసినా, సెల్ చూసినా, ఏది చూసినా కూడా ఒక దిక్కు అది నడుస్తూనే ఉంటది నాకు అది వెరీ గుడ్. గుడ్ సైన్ అండి అది. అప్పుడప్పుడు. చాలా మంచి సైన్ అండి అది. అలా ఫీల్ అవ్వండి అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? అదే సార్. మా దగ్గర మనం పారాషూట్ ఎక్కించినట్టు, ఎదురు వెళ్ళినట్టు, దగ్గర స్ప్రైడ్ జర్నీ చేసినట్టు, దగ్గర గోవా వెళ్ళినట్టు, సింగపూర్ వెళ్ళినట్టు, మలేషియా వెళ్ళినట్టు, జపాన్ అంటే ఊహించుకుంటారు. కష్టం ఏం కాదు. ఉమ్. మనం హార్ట్‌ఫుల్ ఫీల్ అయితే ఖచ్చితంగా అయిపోద్ది. మన దగ్గర డబ్బులు ఉండక్కర్లేదు. మీరు సింగపూర్ వెళ్ళాలని జపాన్‌లో మీ దగ్గర డబ్బులు ఉన్న అవసరం లేదు. మీరు డిసైడ్ అయితే మీకు ఏదో దారి దొరుకుతుంది. మీ చుట్టాలు తీసుకెళ్ళొచ్చు. సరోజ గారు నాకు వెళ్తాను రండి తోడు సరదా తోడు తీసుకెళ్ళచ్చు మమ్మల్ని అని ఆవిడ పెట్టుకుంటుంది కదా. అలాగే ఏదో కాకుండా వస్తుంది. మన హార్ట్‌ఫుల్ డిసైడ్ అవ్వాలండి. మనం డిసైడ్ అయిపోవాలి. మన దగ్గర డబ్బులు ఉన్నాయి అయితే మన అవసరం. మనం డిసైడ్ అయితే అయిపోద్ది. ఏదైనా సాధ్యం. హీలింగ్ వస్తే ఇంకా ఫాస్ట్‌గా అవుతుంది. అదే మన హీలింగ్ ఉన్న స్పెషాలిటీ. ఏ కోరిక నెరవేరదంటూ ఏదీ లేదండి. ఖచ్చితంగా నెరవేరుతుంది. మన ధీమా ధైర్యం కూడా డిసైడ్ అవ్వడం అంతే. ఓకేనా? ఓకే సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. సార్ నాకు మార్నింగ్ అంటే నిన్న చిన్న నాగుపాము కనిపించింది సార్ కలలా. ఓకే అండి. అంటే 2 పాములు వచ్చినాయి. అయితే మనం ఈ పాములను సంపదగా అని చెప్పి దాన్ని జాగ్రత్తగా ఇట్లా తీసుకుపోతుంటే ఆ పాము కాటేసింది. ఎవరిని? చిన్నది. నన్నే ఏలుకు ఇట్లా అదయిపోయింది. వెంటనే ఏం చేసినా అంటే ఇట్లా నోరు బట్టి దాని విషం తీసేసి హాస్పిటల్ తీసుకుపోయినా. అయ్యో! హ్మ్. మరి నన్ను నిన్నే ఫోన్ హాస్పిటల్ చేయలేదు మరి. అది నిన్న గుర్తుకు రాలేదు. ఇక ఈరోజు అట్లా వచ్చింది. ఏంటి సార్ అది ఏందన్నట్టు? అది ఎప్పుడుదో కర్మ ఉండుంటదండి మీది. హ్మ్. 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 ఎప్పుడుదో కర్మ ఉంటే పాములు పగపడతాయండి. హుహు. ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా సరే మన దగ్గరికి వస్తాయండి. వస్తే కాటేస్తాయి మన మీద కోపం ఉంటే. హ్మ్. అందుకే పాము పగ అంటారు. ఓకేనండి. మీరు లక్కీగా హీలింగ్ ఉన్నారు కాబట్టి సేవ్ అయిపోయారు. మీరు అంటే దాని ఇప్పుడు గురించి కర్మ అది కర్మ పోయిందండి. పోయిందా సార్? అది పోయి పోయినట్టేనా ఇగ? పోయినట్టే అండి. అంతేనా? ఆహాహా! నిజంగా అది కుడితే మీకు ఏదైనా ప్రమాదం జరగాలి. ఆ! ఆ! ఆల్మోస్ట్ 3 మంత్స్ కంటిన్యూ అవుతారు కాబట్టి ఆటోమేటిక్‌గా ఏమైందది? పెద్ద దెబ్బ చిన్న దెబ్బతో పోయింది మీకు. మీరు హ్మ్. సేఫ్ కదా! ఎందుకు సేఫ్ హుహు. మీరు? మీకు విజన్ ఉంది కదా! ఆ చేయడం మీరు హ్మ్. ఉండాలి కదా! సో, ఈ కర్మలు గిర్మలు మిమ్మల్ని ఏం చేయలేవండి. హుహు. మీరు ఫోకస్ ఎంఐ మీద పెట్టుకోండి. అయిపోతుంది. ఓకే. కర్మని నేను క్లీన్ చేసేస్తాను ఎప్పటికప్పుడు. ఇంక మీకు ప్రాబ్లమ్ ఏముంది? అంటే నిన్నతో ఇప్పుడు పోయింది. పాత కర్మ ఉంటాయి. పోయిందన్నట్టు. పోయినట్టండి. ఉంటాయండి. కర్మలు లేకుండా ఎవరు ఉండరండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కర్మలుంటాయి.
మీకు ఉంటాయి, నాకు ఉంటాయి. మనం వచ్చి ఆ కర్మలు క్లీన్ చేసుకోవాలండి. మన పుట్టే కారణం అదే. కర్మలు ఎక్కువైతే ప్రాబ్లమ్స్ ఎక్కువవుతాయి, తక్కువైతే సంతోషాలు ఎక్కువవుతాయి. నిన్న కర్మలు కూడా క్లీన్ చేసుకో. అన్ఎక్స్పెక్టెడ్ అదే సార్, నిన్న కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా 444 వచ్చింది సార్. 444 500 నోట్ వచ్చింది. వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఇది నోట్లను ఎట్లా మనం చేయాలి సార్? ఏమైనా వేరే ప్రాసెస్ ఉంటుందా అది ఎట్లా? ఆ నోట్లన్నీ రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి, అది ఖర్చు చేయొద్దు. పెట్టుకొని ఉమ్. క్లీనింగ్ చేసేటప్పుడు వాటిని పెట్టుకొని చేయాలి. చెవి దగ్గర ఇట్లా 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 అనుకోవాలి, అంతే కదా సార్? అంతే అండి. అయిపోయిన తర్వాత నేను అన్ని మీకు అట్లే అసలు ఏం పెట్టుకున్నాను. చేయాలి అర్థం కాదు, నాకు పంపించాను, పర్లేదు, నేను చేసుకుంటాను. అదే మనకు ఒక ఏంజిల్ నెంబర్ నోట్ రాగానే దానికి థ్యాంక్స్ చెప్పాలండి. అవును సార్, థ్యాంక్స్ చెప్పాలి. చెప్పి ఇంకా రావాలని చెప్పుకోవాలి మనసులో, ఇంకా ఉమ్. రావాలని చెప్పుకోవాలి. అప్పుడు ఈ రోజు అడగదు, రేపు కూడా వస్తుంది. అలాగా 100 పోగేంత ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టండి, అవి మీ బీరోలో పెట్టండి. 100 బండిల్స్, 222, 100, 555, 666 అలాగా అన్ని ఏం నెంబర్స్ పెట్టుకోండి. అది ఖర్చు పెట్టద్దు. బీరో చేసిన డబ్బులు కనిపిస్తాయి కదా, అవునా? అది ఎంత డబ్బు ఉందో హ్యాపీనెస్ వస్తుంది కదా, అప్పుడు ఇంకా డబ్బు వస్తుంది. ఒక ఏం చేయడానికి ఒక సింబల్ అనమాట. అది ఆల్రెడీ ప్రీవియస్ సెషన్ నోట్స్ చెప్పాను అందరికీ. ఒక టైంలో మీకు కూడా చెప్తాను, ఏ నెంబర్ ఇస్తే ఏమైంది దేనికన్నా సింబల్. సరిగా మీరు రాసుకున్నారు కదా నోట్స్, అది అవును సార్, ఒకసారి చెప్పారు అది మీరు. ఖాళీ నుంచి చెప్తాను మీకు, ఓకేనా? ఎందుకంటే సెషన్ టైం సరిపోవట్లేదు, 1.5 hours సరిపోవట్లేదు కదా. మార్నింగ్ లేచండి ప్లస్ పాజిటివ్ మైండ్ తో అన్ని పాజిటివ్స్ అంటారు, ఆటోమేటిక్ సక్సెస్ అయిపోతారు. ఇంకెవరో ఆపలేరు మిమ్మల్ని. కాకపోతే కొన్ని కర్మలు క్లియర్ అవడం వల్ల కొంచెం లేట్ అవుతుంది అంతే. ఈ రోజు వాళ్ళకి వస్తారు రిజల్ట్, రేపు ముగ్గురికి వస్తారు, కానీ రావడం పక్క అటు ఇటు అవ్వచ్చు అంతే, అంతమించి చేయలేదు. అన్ని ప్లస్ అండి మనకి. సెషన్స్ లో ఉన్నారు కాబట్టి మీకు ఆటోమేటిక్ మెదికి వచ్చేస్తారండి. ఖచ్చితంగా సార్, అది మాత్రం గ్యారెంటీ. ఓకే అండి. ఏ రోజు అయితే ఈ 20 days ఏ రోజు అయితే మీరు కరెక్ట్ గా 5 days అందరూ వస్తారు, ఆ రోజు మీకు ఏంజిల్ నెంబర్స్ నోట్స్ చెప్తాను, ఓకేనా? ఓకే ముందు ఈ టెస్ట్ పాస్ అవుట్ రేపు చూద్దాం. అందరు కరెక్ట్ 5:30 కల్లా ఒక్కరు వస్తే అందరూ రావాలి, ఏ ఒక్కరు మిస్ అవ్వకూడదు. సరే. మీరు సెషన్ 5కి స్టార్ట్ చేస్తాను, స్టార్ట్ చేసి కూర్చుంటున్నాను నేను. అవునా? 5:30కి, 5:30కి, 5:45కి అలా వస్తున్నారు. చూద్దాం అందరూ 5 days ఏ రోజు వస్తారు, ప్రతి ఒక్కరు రావాలి. ఆ రోజు మీకు సెషన్ అయిన వెంటనే ఏంజిల్ నెంబర్స్ నోట్స్ చెప్తారు, ఏ నెంబర్ వల్ల ఏంటి ఉపయోగం, ఏ నెంబర్ కలిస్తే మనకి ఎలా కనిపిస్తుంది అంటే. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, అన్ని సాధించండి, గుడ్ న్యూస్ షేర్ చేయండి. ఓకే, సార్ ఒక విషయం సార్, చెప్పండి. మేము అదే భూపాలపల్లికి వెళ్ళినప్పుడు ఇది మాధవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామంట సార్. వెరీ గుడ్. మా తప్పకుండా రావాలి. సండే రోజు వెళ్ళామంట. ఆల్వేస్ వెల్కమ్. అయితే మాధవ్ వచ్చి రిసీవ్ చేసుకున్నాడంట సార్. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి, అంటే ఆ రూట్ తెలియదు కదా, రిసీవ్ చేసుకున్నాడంట. మేము ఇక్కడే టిఫిన్ చేసి వెళ్ళాం సార్. ఇంకా వాళ్ళు భోజనం ప్రిపేర్ చేశారంట అక్కడ. భోజనం చేసుకుని అక్కడ ఏమన్నా గుళ్ళు ఉంటే వెళ్ళామంట సార్. గుళ్ళలోకి వెళ్ళి మెడిటేషన్ చేసుకొని వచ్చి భోజనం చేసుకొని కొంచెంసేపు కూర్చొని మాట్లాడుకొని వచ్చేసామంట సార్ భూపాలపల్లి. అలా అలా అనిపించింది సార్. వెరీ గుడ్. వస్తారు తప్పకుండా వస్తారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ తీసుకెళ్తా, గూడెం తీసుకెళ్తా. మన కోటిలింగాల గ్రామం ఉంది, పురాతన శివాలయం, అక్కడ కూడా అన్ని ప్రదేశాలు చూపిస్తాం. ఇక్కడ కూడా ఒక పురాతన నంది కూడా ఉంది మేడం. నంది ఉన్నది, పెద్ద నంది వెనకడది. నంది ఉంది, నందికి ఎప్పుడు అభిషేకం చేశారండి? కానీ చేయాలంట కదా సార్? లేదు సార్, పోలేదు అసలు వాస్తవానికి. నందికి అభిషేకం చేయిస్తే మన జాతకంలో లేని దోషాలు కూడా పోతాయి అన్నమాట. అంటే అక్కడ ఓన్లీ ఒక నంది ఒకటే ఉంటుంది సార్, అక్కడ పూజారులు ఎవ్వరు ఉండరు, పోయి మనకు మనమే మొక్కుకోవాలి రావాలంతే కదా. అక్కడ ఎవరు ఉండరు. ఇక్కడ మేము చేస్తున్నాం ఈ మంత్ 28th ఇయర్లీ వన్స్ చేస్తారు, సంవత్సరం ఒకసారి చేస్తారు, నందికి అభిషేకం చేస్తారు. అలాగే నంది అంటే మనకు మహానంది గుర్తొస్తుందండి. మహానంది వెళ్ళండి, ఆ నందిని చూడండి. అక్కడ శివాలయంలో స్నానం చేస్తే, మహానంది శివాలయం స్నానం చేస్తే భూమి నుంచి అంతర్వాహిని వస్తుందండి వాటర్.
గంగా గోదావరి కలుస్తుంది, అందులో మనం స్నానం చేయాలి. చాలా పవర్ఫుల్ అనమాట. అలాగే లేపాక్షి వెళ్ళారు, నందిని చూసారా? చూసాను. మహానంది చూసాం కానీ లేపాక్షికి వెళ్ళలేదు. లేపాక్షిలో నంది చూడండి. నంది అనేది శివుడు వాహనం అండి. దాన్ని చూస్తే, దాన్ని సేవిస్తే మన కోరికలు నెరవేరుతాయి. మన శివుడికి డైరెక్ట్ కోరిక చెప్పే కన్నా ఆ నందీశ్వరికి, మన శివాలయం నంది చెవిలో కోరిక చెప్తే వెంటనే నెరవేరుతుంది. సరోజ గారికి విజయం వచ్చింది. ఎవరింటికి వెళ్ళినట్టు? మాధవ్ మా గారి ఇంటికి ఇంటికి వెళ్తాడు. ఎందుకు వచ్చింది సరోజ గారు మీకు విజయం? నాకా సార్? ఎందుకు వచ్చింది? ఈ శిల్పానికి వెళ్ళచ్చు కదా, విజయలక్ష్మి ఇంటికి వెళ్ళచ్చు కదా. అది మాకు దగ్గర కదా సార్, భూపాలపల్లికి. అంటే భూపాలపల్లి ఎందుకో దగ్గర అట్లా వచ్చింది సార్. దగ్గర దూరం దగ్గరని కాదండి, కాదు కానీ ఎందుకో సార్ మరి. కారణం ఉంటాయి కదా. మనం ఎప్పుడైతే అట్లా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చామో తెలుసుకోవాలండి. సార్ ఎందుకు వచ్చిందంటారు? ఏమో సార్, నాకు కూడా అంత ఐడియా లేదు సార్. అది మీ విజన్ కాదండి, మాధవ్ గారు, సంగీత గారు ఆలోచన. ఆవిడ మా ఇంటికి వస్తే బాగుంటుంది, వాళ్ళు డిసైడ్ అయ్యారు. వాళ్ళు అనుకున్నారు లేదా మాధవ్ గారు? అవును అనుకున్నాం. చూసారా? సార్ వాళ్ళు ఎలా అనుకున్నారంటే మీకు చూస్తారు క్లారిటీగా? విజన్ వచ్చింది. అర్థమైందండి? అయితే ఓకే ఎట్లా సార్. అనుకున్నామంటే ఇట్లా వాళ్ళది సరోజ మేడం వాళ్ళది గోదావరి కానీ దగ్గర దగ్గర స్కూలేనా, మన దగ్గర వాళ్ళే అన్నట్టు ఇటు వస్తే బాగుండాలి అనుకున్నాం. వస్తే మాకు కలిస్తే దగ్గరే కదా, బాగుంటుంది. ముందు సరోజ వస్తే బాగుంటది, ఆ తర్వాత మిగతా అందరూ వస్తే బాగుంటది అనుకున్నారు. అవునా కదా? అవునవును. మరి నాకు అది తెలుస్తుంది మీ విజన్. అవును కదా సార్, దట్ ఈస్ ద ఎందుకు పవర్ ఆఫ్ తెలుసు? గురు. ఓకే, మీ ఫ్రీక్వెన్సీ నాకు తెలిసిపోద్ది, మీ మాట నాకు తెలిసిపోద్ది. ఈ హీరో సెషన్ ఎప్పుడైతే మీరు అట్రాక్ట్ అయ్యారో ఎవరికైనా మీరే కనపడతారు. ఎక్కడికైనా మీకు గుర్తింపు వస్తుంది, మీరే అట్రాక్ట్ అవుతారు, చుట్టాల్లో కానీ బంధువులుగా బయట కానీ. సో రీజన్ అర్థమైంది కదా. మాధవ్ గారు సంగీత గారు హార్ట్ఫుల్ ఫీల్ అయ్యారు. మాకు పక్కన ఉంది కదా ఊరు, సంగీత గారు ముందు సరిగ్గా మమ్మల్ని కలిస్తే బాగుంటది, అతను మిమ్మల్ని మిగతా అంత కలుద్దాం అని అనుకున్నారు. వాళ్ళు డిసైడ్ అవ్వడం వల్ల అది మీకు విజన్ వచ్చింది. మీకు విజన్ వచ్చింది కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రోజు తర్వాత కలుస్తారు కదా, కాకుండా ఉంటారు కదా. అర్థమైందా? నేను ఎలాగలో లైఫ్ ప్రూఫ్, కలుస్తాను సార్. లైఫ్ ప్రూఫ్ చూపించాక మీకు చూపిస్తారు సార్. మనకు మంచి జరిగినా చెడు జరిగిన ప్రతి ఒక్క కారణం ఉంటుందండి. నేను కూడా నా సెషన్ కంటే సక్సెస్ అయ్యే వాళ్ళు మాత్రం అటెండ్ అవ్వాలని కోరుకున్నాను. వచ్చిన ప్రతి ఒక్క సక్సెస్ అవ్వాలని అనుకున్నాను, వస్తున్నారు కదా. ఇప్పుడు మీరు సక్సెస్ అంటే అవుతారు, నెక్స్ట్ మీరు వచ్చే సక్సెస్ చెప్పినట్టు అవుతారు. కూడా సార్ నాకు కూడా అలాగే అనిపించింది సార్. నాకైతే ఏమని? నేను అనుకోకుండా సండే మార్నింగ్ 9:30కి అంతా లైనింగ్ షాప్ కి వెళ్తా అంటే మా మాస్టర్ కనిపించారు. ఆయన చూసారు, ఏమా బాగున్నారా అన్నాడు. కానీ సార్ బాగున్నాను సార్, మీరు అంటే ఇప్పుడే జస్ట్ వచ్చాను ఊరు నుంచి అన్నారు. అంతే, నేను ఆయన నన్ను చూసారు, నేను ఆయన చూశాను. వెంటనే కాల్ వచ్చింది. ఎక్కడి నుంచి? కంపెనీ నుంచి వాళ్ళే కాల్ చేశారు. వెరీ శిల్ప గుడ్. ఇలాగుంది, వచ్చేయి ఫస్ట్ అంటే. మీరు అన్నట్టు నిజంగా అక్కడ వాళ్ళు ఫీల్ అయ్యింటారని నేను అనుకోను సార్. మీరు చెప్పినట్టు నాకు కూడా ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు మనకి కోరుకుంటున్నారు నన్ను రా రా అని. అంటే ఇంతకు ముందు చెప్పారు కానీ అంత నిజంగా ఎదుటోళ్ళు ప్రెషర్ కోరుకుంటే లేకునింది మనకు సార్. వస్తుందా సార్ ఆ విజన్? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నా నా లైఫ్ లో ఇప్పుడు జరిగింది అనుకోండి. నేనైతే వాళ్ళు అలా కోరుకున్నారు కాబట్టి వాళ్ళు అలాగే అనుకున్నారేమో, పార్ట్ టైం చేసి వెళ్ళినా పర్వాలేదు అన్నారేమో అని నాకు తెలియదు. కానీ నిజంగా అదే వచ్చింది నాకు కూడా. వాళ్ళు అదే ఇచ్చిన, నేను అదే ఇచ్చాను వాళ్ళకి, వాళ్ళ నుంచి నాకు అదే వచ్చింది సార్. రియల్ గానే ఇది కూడా నాకు బాగా అనుభవం వచ్చింది ఇప్పుడు. వెరీ గుడ్. సార్ కానీ హెల్త్ మీరు ఎవరు, నేను మిడిల్ కోరుకోకండి, నేను చాలా బిజీ. అవును సార్. ఓకే. ఓకే సార్. ఓకే సార్. ఓకే. నేను కోరుకుంటా సార్, మనం కలవాలని కోరుకుంటున్నాం. కావాలని కోరుకోవడం తప్పలేదు, కానీ నేను రావాలని కోరుకోకండి. మనం అందరం కలుద్దాం, ఒకసారి కలవాలి. కలుద్దామండి, ఖచ్చితంగా అనుకుంటాం సార్ మేమైతే. ఎట్లా కలుద్దాం అంటే ఇప్పుడు ఓపెనింగ్ పెద్ద కాంప్లెక్స్ ఓపెనింగ్ అట్లా రావాలి, మళ్ళీ తర్వాత ఒకసారి పర్సనల్ కూడా కలవాలి. కలుద్దాం అండి. చెప్పాను కదా మీకు, అన్ని కర్మలు లక్కీగా కర్మలు క్లీన్ అయిపోతున్నాయి. అది మీ ప్లస్ పాయింట్. ఎప్పుడైతే క్లీన్ హెల్త్ అయిపోయిందో పరంగా ఎలా అనుకోవాలి? సార్ హెల్త్ నేను పరంగా అయితే మీరు అన్న తర్వాత నాకు ఇప్పుడు అర్థమైంది. అదే చిన్న పాము ఇట్లా ఏలు గరిచింది అన్న కదా, నేను ఒక 10 years క్రితం పెద్దపల్లి వెళ్తుంటా అంటే రోడ్డు మీద చిన్న పాము దొక్కినా సార్.
అదే కావచ్చు ఇప్పుడు అది పగ తీర్చుకున్నట్టు విజన్ అంతే లా వెళ్ళిపోయింది. అంతేనా సార్ అది? అంతే అండి. అది మనం ఒకటి మన ఇంటికి ఒకసారి వచ్చింది చిన్న నాగం పాము పిల్ల, అప్పుడు కూడా ఒకసారి చంపేసినాం, గుర్తుందా? అప్పుడు నైట్ తెలియక వచ్చింది మనకు అప్పుడు ఒకసారి. ధ్యానంలో లేము. అప్పుడు కర్మలు ఏమా ఉంటే అవన్నీ మన వెనకాల లాగుతుంటాం సెక్స్ అవ్వకుండా. ఉహుం. ఆ కర్మలు ఎప్పుడు క్లీన్ అయ్యి ఆటోమేటిక్గా మనం సక్సెస్ అయిపోతాం. మనం బైక్ మీద అదే వెళ్తాం. మనం బైక్ మీద వెళ్తాం. తెలియక పామును మనం తొక్కిచ్చేస్తాం. అవునవును. కారు వెళ్తాం. తెలియక తొక్కిచ్చి అప్పుడు అయితే కర్మలు వెంటాడుతుంట అది. ఉమ్. ఆ కర్మలు క్లీన్ ఇప్పుడు అవుతున్నాయి కదా. ఇప్పుడు ఓకే, అది కర్మ పోయినట్టేనా సార్ ఇప్పుడు అది కర్మ పోయినట్టే వచ్చి? అండి. పోయినట్టే అండి. ఇంకేమైనా ప్రత్యేకంగా ఏమైనా శివాలయం పోయి పూజ ఏం చేసుకునేది అవసరం సుబ్రహ్మణ్య అవసరం స్వామి లేదు. టెంపుల్కి వెళ్ళి అభిషేకం చేయించండి చాలు. సుబ్రహ్మణ్య స్వామి అంటే అయ్యప్ప స్వామి టెంపుల్ లో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. మేము ఎప్పుడు పోయినా చేయించండి. కొబ్బరికాయ కొడతాం, అది ఇది మంగళవారం అభిషేకం. చేయించండి. మంగళవారం చేస్తే సరిపోద్ది. ఓకే ఓకే అయిపోద్ది. ఓకే సార్. ఓకే చెప్పండి సార్. సార్ హెల్త్ పరంగా మనం అంటే హెల్త్ పరంగా కొంచెం మా వారికి మంచిగా లేదు. ఏమని తీసుకోవాలి సార్ హెల్త్ ఆయన పరంగా? చూస్తే అప్రూవ్ చేయండి సరిపోద్ది. ఇంకేం అవసరం లేదు. ఉహుం. అలాగే ఆయనకి మీకు నేను చేస్తున్నాను కదా. అవును సార్. ఇంక మీరు ప్రత్యేకంగా చేయకుండా జస్ట్ అప్రూవ్ చేసి చాలండి. తనకి ఓకే. అయితే సార్ ఇప్పుడు ఇది నాకు ఇవి చలికాలం కాళ్ళ నొప్పులు నాకు ఒకటి వచ్చింది సార్. కాల ఏంటంటే మామూలుగా నేను మధ్యరాత్రి లేచి 72 బ్రీత్స్ చేసి ఇది శంకరుణ్ణి అదే నాకు కనిపించండి, నేను ఎవరికైనా ఏమన్నా అన్యాయం చేశానా అని కనిపించండి నాకు విజన్ అంటే. సార్ కుక్కని బాగా కొడుతున్నా అంట సార్ నేను. అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడో ఏ జన్మలోనో కర్రతో కొడుతున్నా అంట సార్. కాళ్ళ మీద మొత్తం ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నా అంట కుక్కని. అంతే, అదొక్కటే విజన్ వచ్చింది సార్. నేను అనుకున్నాను కుక్కని అట్లా కొట్టడం వల్ల నాకు ఏ జన్మలో కొట్టినో అందుకే నాకు ఇట్లా మోకాలు నొప్పులు బాగా ఇదైపోయినాయి అని నేను అనుకున్నా సార్, అనుకుంటున్నా. అట్లా అట్లా ఉంటుందా సార్? అట్లా అంటే మనం ఒక ఉంటదండి. జీవిని హింసించినప్పుడు, అంటే ఇదివరకు తెలియనప్పుడు మనం మేకలు కోళ్ళు అవన్నీ కోసాం కదా సార్ మన ఇంట్లో. అంటే ఇప్పుడు అందరూ తెలిసిందే కదా కాదండి ఇంట్లో. తెలియదు. అప్పుడు తెలియని అందరూ తెలియనప్పుడు చేస్తారు. చేశాం కదా సార్. అప్పుడు చేసినప్పుడు కూడా అవి కూడా నేను మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు వాటికి క్షమాపణ చెప్పుకుంటున్నా సార్. ఎందుకంటే తెలియక చేశాం కదా అది. అందుకే మనం మెడిటేషన్ లో వస్తుంది కదా, తెలిసి కానీ తెలియక కానీ చేసినందుకు క్షమించమని వస్తుంది, మనం అనుకుంటాం కదా సార్. మరి ఇదేంటి సార్, దాని వల్లనా నాకేం మోకాళ్ళ కూడా అర్థం కావట్లేదు. అట్లా అవన్నీ చేసిన ఉంటాయి. అవన్నీ ఉంటాయండి. అందుకని మొత్తాన్ని జంజామకల్ క్లీనర్ అని చెప్తున్నాను మీకు. ఓకే మీరు సార్. ఏం చేస్తారంటే కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళండి. కాలభైరవ స్వామి. ఓకే కాలభైరవ సార్. స్వామి టెంపుల్ వెళ్ళి గారెలు ఉంటాయి చూస్తారా, గారెలు, ఉమ్, ఉమ్. ఆ గారెల దండ వేసేయండి. గారెలు సార్? దండ మెల్ల వేయాలండి. ఓ దండ దండ, ఓకే ఓకే. మినపగారెలే కదా సార్? మినపగారెలండి. మినపగారెల దండ ఉమ్, వేయండి. ఉమ్, 21 వేయండి కౌంట్ గుచ్చి. చేసి. ఓకే. కూర్చేసి మసాజ్ వచ్చండి చాలు. ఉమ్, ఉమ్, ఉమ్. మీరు వెళ్ళే స్థితిలో ముందు నాకు చెప్పండి. సార్. శనివారం నాడు వెళ్ళాలండి. శనివారమా సార్? ఓకే ఓకే. మీరు ఏ రోజు వెళ్తారో నాకు 1 డే బిఫోర్ చెప్పండి. సార్ ఈ శనివారం వెళ్తాం సార్. ఎందుకంటే మాకు మొన్న మేము దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళాం కదా సార్. అక్కడ దగ్గరకే సిద్ధుల గుట్ట అని చెప్పలేదా సార్, శివలింగము సంవత్సరానికి ఇంత పెరుగుద్దని. ఆ అవునండి. అక్కడ పక్కనే ఉంది సార్, కాలభైరవ స్వామిది పక్కనే ఉంది. వెళ్తా చెప్పారుగా మీరు ఇప్పుడు వెళ్ళి నేను ఎప్పుడైతే ఇందులోకి వచ్చారో అన్ని క్లియర్ అయిపోతాయండి. జన్మ కర్మలు క్లియర్ అవుతాయి. అందుకే ఈ మోకా మీకు చాలా టైం అయింది. నెక్స్ట్ ఎప్పుడు ఖాళీ ఉంటే చెప్తాను మీకు. ఎవరన్నా మనం ఊహించుకుంటే మన కోసం అనుకుంటే అది జరుగుతాయి మనకి. ఓకే ఓకే సార్. ఓకేనండి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.